అదెప్పటికి జరుగుతుంది? అది నేనెలా చెప్పగలను మామ్? మరి నీ పెళ్ళి? మహేష్ ఓకే అన్నాను కదా. తను ఓకే చెప్పేంత వరకు నీ పెళ్లి జరగదు, అంతేనా? అంతే కదా మామ్. ఇలా ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు? ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను మామ్. నీ ఏజ్ ఎంతో తెలుసా? నీకు పెళ్ళిడొచ్చిందన్న విషయం, అది దాటిపోతుందన్న విషయం ఏమైనా గుర్తుందా? వెయిట్ చేయక తప్పదు కదా మామ్. ఇంతకు మించి నేను ఏం చేయగలను? నేను చేయగలను. ఏం చేస్తావు? నీకు వేరే మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను. ఏంటి సత్య నువ్వు అనేది? మిత్రకి వెంటనే పెళ్లి చేస్తాను. సడన్ గా ఏంటి డెసిషన్? ఇప్పటికే చాలా ఆలస్యమైంది పార్వతి. అసలు ఏం జరిగింది సత్య? ఏమీ జరగట్లేదనే నా బాధ. నువ్వు చెప్పింది కరెక్టే సత్య. ఈ ప్రాబ్లం నీది మాత్రమే కాదు, మహేష్ పెళ్లి మాకు పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. కానీ ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు కదా. ఏం చేయమంటావు? తిట్టమంటావా, కొట్టమంటావా? నేనా మాట అనడం లేదు. మహేష్ మనసు మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా అంటున్నాను. ఎన్ని రకాలుగా ట్రై చేశామో చేస్తున్నామో నువ్వు చూస్తున్నావు కదా సత్య. నిజం చెప్పాలి అంటే నువ్వు మహేష్ని హ్యాండిల్ చేసే పద్ధతి చాలా రాంగ్ పార్వతి. నేనేం చేశాను? సత్య చెప్పింది కరెక్టే. ఫస్ట్ నుంచి కూడా నువ్వు మహేష్ విషయంలో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు. అదే ఇంతవరకు తీసుకొచ్చింది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో పార్వతి, సూర్యుడు చంద్రుడు ఇద్దరూ వెలుగునిస్తారు, కానీ ఎక్కువగా అందరూ ఇష్టపడేది చంద్రుణ్ణి. కారణం, సూర్యుడి వేడిని తట్టుకోలేక చంద్రుడి చల్లదనానికి దగ్గరవుతారు. ఈ తేడా గమనిస్తే నువ్వు మహేష్కి క్లోజ్ అయ్యేదానివి, మీ అభిప్రాయాలు కూడా కలిసేవి. అదేం కాదు. అసలు ప్రాబ్లం నాలో కాదు, మన కంపెనీలోనే ఉంది. వాట్ డూ యు మీన్? ఎస్, ఆనంది ఎప్పుడైతే ఆ కంపెనీలో జాయిన్ అయిందో అప్పటి నుంచే మహేష్కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వాట్ ఎవర్ పార్వతి, మహేష్ మిత్రాన్ని దూరం పెడుతుండడం వల్ల ఆ ఆకాష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఇదంతా ఆ ఇడియట్ చేసిన పనా? ఆకాశ ఏమన్నాడు వాడు? ఇంకా ఏమంటాడు? నన్ను కాదని మిత్రాకి మహేష్నిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు కదా, ఇప్పుడు చూడండి ఏమైందో అని వెక్కిరిస్తున్నాడు. వాణ్ణి ఇప్పుడే చెప్తాను వాడి సంగతి. ఆగు పార్వతి, ఎక్కడికెళ్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ఆకాష్ గడి నోరు మూపిస్తాను. వాడి నోరు మూయిస్తావు సరే, మరి ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ వీళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు? సొసైటీలో మీకు నాకు ఒక ప్రెస్టేజ్ ఉంది పార్వతి. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే అందరి కేసులు వాదించి గెలిచే సత్యవతి తన కూతురికి జీవితాన్ని ఇవ్వడంలో గెలవలేకపోతుందని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే నాకెలా ఉంటుంది చెప్పు? మామ్, ఎమోషనల్ అవ్వకు. అందుకే ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, మహేష్ మిత్రుల పెళ్లి జరుగుతుందా లేదా? అది కాదు సత్య. జరుగుతుందా లేదా? ఓ, సమాధానం లేదన్నమాట. సరే అయితే మిత్రకి నేను వేరే మ్యాచ్ చూస్తాను. మామ్ ప్లీజ్, మహేష్ లేకుండా నేను బ్రతకలేను మామ్. చిన్నప్పటి నుంచి మహేష్ మీద హోప్స్ పెట్టుకున్నాను. దయచేసి నా హోప్స్ని చెడగొట్టకు మామ్. సత్య ప్లీజ్, అంత పెద్ద డెసిషన్ తీసుకోకు. ఇంకొకసారి ఆలోచించు. అవును సత్య, మహేష్తో మేం మాట్లాడతాం, వాణ్ణి ఎలాగైనా ఒప్పిస్తాం. మామ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు మామ్. సరే, మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. మహేష్ ఒప్పుకున్నాడా సరే, లేకపోతే
అట్ ఎనీ కాస్ట్ ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. అలాగే. ఇట్స్ ఓకే మహేష్, ఐ విల్ ట్రై. మిత్ర, ఇలా వచ్చావేంటి? ఎనీథింగ్ టు సే? నీతో కొంచెం మాట్లాడాలి మహేష్. యా, మాట్లాడు. పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ ఆఫీస్లో డిస్కస్ చేయకూడదు. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ మ్యాటర్, నా లైఫ్ మ్యాటర్. అది కాదు మిత్ర. పోనీలే మహేష్, పాపం లైఫ్ మ్యాటర్ ఉంటుందిగా, ఆ మ్యాటర్ క్లోజ్ చేసి పిలువు. చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? ఏం చెప్పాలి? మన మ్యారేజ్ గురించి. చెప్పాను కదా, చేసుకుంటాను అని. అదే ఎప్పుడు? నా మైండ్ సెట్ అయినప్పుడు. అదెప్పుడు? తెలీదు. నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పు మహేష్. అదే తెలిస్తే ఆ రోజు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి అని నేనే చెప్తానుగా. వాట్ ఈస్ దిస్ మహేష్? పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎటూ తేల్చకుండా మమ్మల్ని నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు, డైలీ అడిగించుకుంటున్నావు. ఇంకా ఎంత టైం తీసుకుంటావు మహేష్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మిత్ర, ఇప్పుడేమంత ఎమర్జెన్సీ ఉందని ఇంత కంగారు పడిపోతున్నావు? కంగారు నాకు కాదు, మామ్కి. వాట్? మామ్కా? ఎందుకు? ఎందుకా? పెళ్ళిడికొచ్చిన కూతురికి ఇంకా పెళ్లి చేయలేదని బాధ ఆవిడకుండదా? ఎవరిని కలిసినా, ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఇదే మాట అడుగుతున్నారంట. అందుకే అందరికీ సమాధానం చెప్పలేక మామ్ ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చింది. ఏంటా డెసిషన్? నాకు వేరే మ్యాచ్ చూడాలనుకుంటుంది. వాట్? ఆంటీ అలా చెప్పారా? మరి నువ్వు ఏ రిప్లై ప్రాపర్గా ఇవ్వనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు? అందుకే ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే మాట పార్వతి ఆంటీతో కూడా చెప్పింది. మామ్ ఏమంది? ఏమంటుంది? అటు మామ్కి చెప్పలేక ఇటు నిన్ను కన్విన్స్ చేయలేక పాపం మధ్యలో ఆవిడ సఫర్ అవుతున్నారు. ప్లీజ్ మహేష్, ఇంత సీన్ క్రియేట్ చేయకు. ఇంకా నీ సైలెన్స్ని భరించడం నా వల్ల కాదు.